సిద్దిపేట రూరల్ మండలం 2400 అప్లికేషన్లు వచ్చినాయి సాదా బైనామా. ఈ రోజుకు ఒక్కరు కూడా అఫిడవిట్ ఇవ్వలేదు మేము భూమి అమ్మినామని. సిద్దిపేట అర్బన్ మండలం 1200 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు సాదా బైనామా కింద. ఒక్కరికి కూడా ఈ రోజు వరకు భూమి సాదా బైనామా కింద వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు. సో రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసింది. మేము అధికారంలోకి వస్తే ఉచితంగా సాదా బైనామా చేస్తామని చెప్పి నియమ నిబంధనలను సవరించి రైతులకు సాదా బైనామా అమల్లోకి రాకుండా వాళ్ళకు పాస్బుక్లు దక్కకుండా భూమి అమ్మిన వ్యక్తి బాండ్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన పెట్టడం వల్ల ఇవాళ ఏ ఒక్క రైతుకు కూడా సాదా బైనామా అమలు కావడం లేదు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అఫిడవిట్ అనే నిబంధన లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం 6,20,000 మందికి సాదా బైనామా అమలు చేసింది, పాస్బుక్లు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ మొండి చేసి చూపింది. రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి దరఖాస్తులకు దిక్కు లేదు. రెవెన్యూ సదస్సులు ఎన్ని వచ్చినాయి దరఖాస్తులు? 8,60,000 అప్లికేషన్లు వచ్చినాయి. దానికి దిక్కు మొక్కు లేదు. భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే 6 నెలల నుంచి పాస్బుక్లు రావడం లేదు. సాదా బైనామాలో 9,26,000 మంది రైతులు సాదా బైనామాలు అప్లై చేస్తే ఒక్కరికి కూడా సాదా బైనామా అమలైతలేదు, పాస్బుక్లు రావడం లేదు. అదే బీఆర్ఎస్ సాదా బైనామా కింద ఆ రోజు 6,20,000 మందికి పాస్బుక్. కాంగ్రెస్ మొండి చేసి చూపింది, రైతులను మోసం చేసింది.